నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద నుంచి. ఈరోజు మనం ఈ వీడియోలో సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పి గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు కనుక మన ఛానల్కి మొట్టమొదటిసారిగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మనకి జనరల్గా మెడ నొప్పి అని అనుకుంటాం. అసలు ఈ మెడ నొప్పి ఎలా ఉంటుంది, దానికి గల కారణాలు ఏంటి, అది మనం ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మెడ నొప్పి ఇది ఎలా ఉంటుందంటే మనకి తల కింద వెనక భాగంలో ఈ మెడ అంతా బాగా నొప్పిగా ఉంటుంది. అదేవిధంగా తల నొప్పి ఉంటుంది. అలాగే మనకి ఈ మెడ దగ్గర నుంచి ఇటువైపు ఒక సైడ్ అంతా కూడా చెయ్యి లాగుతూ చేతి వేలు తిమ్మిరిగా రావడం, ఈ ఎల్బో దగ్గర పెయిన్ రావడం, ఇలాంటి సింటమ్స్ మనకి తెలుస్తుంటాయి. అదేవిధంగా కొంతమందికి ఛాతి వైపు నుంచి వెనక వైపు వీపు వైపు కూడా బాగా పట్టేసినట్టు నొప్పిగా ఉంటుంది. ఇలాంటి సింటమ్స్ మనకి సర్వైకల్ స్పాండిలైటిస్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా మనకి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. దేనికి అంటే మనం చేసేటటువంటి పనులు, మనం చేసేటటువంటి ఆహారం, మనం తినేటటువంటి ఆహారం, మనం వర్క్, ఈ ఆహార వ్యవహారాలు చాలా వ్యత్యాసం వచ్చేసింది కాబట్టి మనకి ఇది ఎక్కువగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. దీనికి వయసు నిమిత్తం ఏమైనా ఉందంటే వయసుతో ఇది సంబంధం లేదు. మా దగ్గరికి 10 years పిల్లల నుంచి మనము 95 years పెద్దవాళ్ళకి కూడా మనం వైద్య విధానం చేస్తున్నాం. దీనికి గల కారణాలు ఏంటి అంటే మొట్టమొదటిగా మనకి ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ అనేది అందరికీ అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరం కూడా సెల్ ఫోన్ ఎప్పుడైతే మెడ వంచి చూస్తుంటామో మెడ మీద ఎక్కువ ప్రెజర్ అయిపోయి మనకి ఇక్కడ ఉన్న డిస్క్ ఒకదానికి ఒత్తిడి జరిగి ఆ డిస్క్ అనేది బయటకు వచ్చి మన చేతికి వచ్చే నరాలని అవి ఒత్తిడి చేయడం వల్ల మనకి చెయ్యి నొప్పి, మెడ పట్టేయడం, తల దిమ్ముగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ మెడ నొప్పులు వస్తున్నాయి. ఇంకా కొంతమంది అనీవెన్గా పడుకోవడం, అంటే సోఫాలో పడుకుని టీవీ చూడడం, ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడడం, ఎక్కువసేపు కొంతమంది చదువుకోవడం, రాసుకోవడం, అదేవిధంగా 2-wheeler నడపడం, లాంగ్ జర్నీస్ వెళ్ళడం, కొంతమంది లేడీస్లో అయితే వంట చేసేటప్పుడు కూడా ఈ పెయిన్ రావడం, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీనికి మనకి ఎలా నివారించుకోవాలి అంటే ఎలా నిర్ధారించుకోవాలి ఈ ప్రాబ్లం మనకు ఉందా లేదని. ఫస్ట్ మీకు మెడ ఫ్రీగా తిరుగుతుందా లేదా చూసుకోండి. ఇలాగా అన్ని వైపులా మెడ తిరుగుతుందా లేదా. ఇటువైపైనా తిరిగినప్పుడు మనకి ఇటువైపు కొంచెం గట్టిగా పట్టేసినట్టు అనిపిస్తుంది, నొప్పి ఉంటుంది. ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి కలవాలి. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మేము ఎక్స్రేలు, ఎంఆర్ఐలు తీయించుకున్నాము, మెడ నొప్పి తగ్గడం లేదు అంటే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కువగా ఉందని అర్థం. దానికి మీరు అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు. అదేవిధంగా ఫిజియోథెరపీ ఉంటుంది. అదేవిధంగా మనకి స్టేజెస్ పెరిగే కొద్దీ మనకి ఆపరేషన్ అని కూడా సజెస్ట్ చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ అని మీకు చెప్పినప్పుడు దయచేసి ఆపరేషన్ మాత్రం చేయించుకోవద్దు. ఎందుకు అంటే అది మంచి పద్ధతి కాదు. దానికి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. మన ఆయుర్వేద వైద్య విధానంలో మంచి వైద్య చికిత్సలు ఉన్నాయి. మీరు కనుక ఈ విధంగా బాధపడుతూ ఉంటే మీరు మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మా సెల్ ఫోన్కి వాట్సాప్లో కానీ రిపోర్ట్స్ కానీ పంపిస్తే మీకు ఎంత సివియర్గా ఉందో చూసి మీకు వైద్య విధానం సూచించబడుతుంది. మా నెంబర్ వచ్చేసి 8333830329. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ రిపోర్ట్స్ని పంపించండి, మీకు రిప్లై ఇవ్వగలుగుతాం. మా దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మీకు కండిషన్ బట్టి 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు ఈ విధంగా మీకు చికిత్సా విధానం ఉంటుంది. ఈ వైద్య విధానంలో కూడా రోజుకి మీకు 2 సార్లు సరిపోతుందా లేదా 3 సార్లు సరిపోతుందా అనేది చూసి చెప్పగలుగుతాం. మీకు మినిమం 5 to 10 days లోపల మీకు 60 to 80% ఖచ్చితంగా
మీ నొప్పి అనేది తగ్గించబడుతుంది. మీకు మా హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకుంటేనే చాలా తొందరగా మీకు ఈ వ్యాధిని తగ్గించేదానికి మంచి అవకాశం ఉంది. మా అడ్రస్ వచ్చేసి స్వస్తిక్ ఆయుర్వేద, హైదరాబాద్, కూకట్పల్లి, హైదర్ నగర్లో మెట్రోపల్లి నంబర్ A678 ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 2లో మా హాస్పిటల్ ఉంది. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ బాధ నుంచి ఖచ్చితంగా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మందులు లేకుండా, మీకు ఎటువంటి ఆపరేషన్ లేకుండా మేము మీకు వైద్యం చేసి నివారించబడును. ధన్యవాదాలు.